పాకిస్తాన్ మంత్రి బుట్టో చేసిన వ్యాఖ్యలను యావత్ భారత ప్రజలు ఖండిస్తున్నారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ అన్నారు. మరోసారి పాకిస్తాన్ వక్రబుద్ధిని చాటుకుందని విమర్శించారు. బుట్టో వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలో భాగంగా ఆయన ట్యాంక్ బండ్ వద్ద ధర్నా నిర్వహించారు. కరోనా సమయంలో దేశ ప్రధాని మోదీ శత్రు దేశం అయినప్పటికీ పాకిస్తాన్కు ఎంతో సాయం చేశారని, అది మరిచిపోయి ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. యావత్ భారతదేశం అంతా కూడా ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ తన మరొకసారి వక్రబుద్ధిని చాటుకుంది. కుక్కతో ఒక వంకర మాదిరిగా పాకిస్తాన్ మరొకసారి భారతదేశ ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద అనవసరమైనటువంటి ఆరోపణలు, అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళి మరొకసారి తన కుక్క బుద్ధిని చాటుకున్నది. కరోనా సమయంలో పిట్టల లెక్క రాలిపోతుంటే శత్రు దేశం అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు దయా హృదయంతో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేశారు. అటువంటి నాయకుని మీద ఈ రకమైనటువంటి అవాకులు చివాకులు పెరగడం అతి దురహంకారపు మాటలు మాట్లాడారు. దీన్ని యావత్ భారతదేశం ఖండిస్తోంది. ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఖండిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ వేదికల ద్వారా పాకిస్తాన్ వైఖరిని ఎండగడతా ఉన్నారు. సార్, ఇది మరొకసారి పాకిస్తాన్ కు అలాగే ఇండియాకు వైరం పెంచే వ్యాఖ్యలు అంటారా? దీనికోసమే వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంట. ఖచ్చితంగా పాకిస్తాన్ కు తిండి లేకున్నా సరే వాళ్ళకు పాకి పనికి కూడా చేతగానటువంటి పాకిస్తాన్ ఎల్లప్పుడూ భారతదేశం మీద దాడి చేయాలా, భారతదేశ నాయకుల మీద ఇలాంటి అహంకారపడినటువంటి మాటలు మాట్లాడి చైనా నుంచి వచ్చేటువంటి నిధుల కోసం వీళ్ళు కావాలని ఇదే బుద్ధి. వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళకి చిత్తశుద్ధి ఉండదు. కేవలం భారతదేశంతో ఘర్షణ వైఖరి, చైనా నుంచేటువంటి నిధుల కోసమే ఈ విధమైనటువంటి వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటారు. మరొకసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ క్షమాపణలు చెప్పాలా, లేకపోతే పాకిస్తాన్ అంతు చూస్తాం, ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తాం, జర్దారీ నేను నాలుకలు కోస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి